వెంకయ్యనాయుడు గారు ఒకసారి సెటారికల్‌గా ఒక మాటేశారు. రాజకీయం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అంటారు. రాజకీయ పార్టీ రాజకీయం చేయకపోతే ఇంకేం చేస్తుద్ది? అదేమన్నా అన్నదాన కార్యక్రమాలు చేస్తే ఏంటి? సేవా కార్యక్రమాలు చేస్తే రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజకీయమే చేస్తుంది. బెంగాల్‌లోను రాజకీయమే చేస్తుంది, బీహార్‌లోను రాజకీయమే చేస్తుంది. అదే సందర్భంలో ఆ రాజకీయాల కారణంగా ఏ హెచ్చుతగ్గులుంటాయి. హెచ్చొచ్చినప్పుడు సంతోషం, తేడా వచ్చినప్పుడు అదే కార్యకర్తలు బూతులు తిడతారు. అయినా పని చేసుకుంటూనే పోతుంది. మధ్యప్రదేశ్‌లో రాజ్యస్థానం మీనాక్షి నటరాజన్‌కి దెబ్బపడిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి 62 మంది ఎంపీలను తీసుకెళ్ళి కర్ణాటకలో దాచిపెట్టుకోవాల్సొచ్చింది. ఇదే సమయంలో కర్ణాటక ఎమ్మెల్సీకి పెద్ద కష్టం వచ్చి పడుతుంది. ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడానికి సాధారణంగా 28 ఓట్లు అవసరం. బీజేపీకి 63 ఉన్నాయి. కాంగ్రెస్‌కి 138 ఉన్నాయి. జేడీఎస్‌కి 18 ఉన్నాయి. బీజేపీ నుండి బహిష్కరించబడినటువంటోళ్ళు ఒక ముగ్గురున్నారు. ఇక్కడ అసలు కథ నడుస్తోంది. టోటల్‌గా 56 ఓట్లు, 7 మిగులు ఓట్లు కలిగి ఉంటది ఇది. కాంగ్రెస్‌కి 4 ఎమ్మెల్సీ సీట్లు 112 ఓట్లున్నాయి. గెలుచుకుని 26 మిగులు ఓట్లు ఉంది. ఇక్కడ 7వ సీటు కోసం కాంగ్రెస్ 5 మంది అభ్యర్థులను బరిలోకి దింపితే బీజేపీ 2 దించింది. జేడీఎస్ చివరి నిమిషంలో ఒక అభ్యర్థిని దించింది. దీంతో ఇప్పుడు అసలు చిక్కు కాంగ్రెస్‌కి అయింది. జేడీఎస్‌కి 18 ఉన్నాయి. బీజేపీకి 7 ఉన్నాయి. మొత్తం కలిపి 25. అంటే గెలుపు కేవలం 3 ఓట్లు తక్కువ. ఇప్పుడే బహిష్కృతులైనటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కి రెడీ అవుతున్నారు వాళ్ళకి వేయడానికి. అదే సందర్భంలో 2 కాంగ్రెస్‌కిను ఒకళ్ళు బీజేపీకి వేస్తారని ఉంటుంది కాంగ్రెస్ చెప్తున్నది. అయితే కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళు ఎవరన్నా కనుక క్రాస్ ఓటింగ్ చేశారా సీన్ మారిపోతుంది. ఒక సీటు జేడీఎస్‌కి వచ్చేస్తుంది. అంటే బీజేపీకి 2, జేడీఎస్‌కి 1. బీజేపీ కంఫర్టబుల్. కాంగ్రెస్ అదనంగా పొందుదామనుకున్న దానికి బ్యాండ్ పడే పరిస్థితుంది.